హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము ఇడ్లీలు చాలా మెత్తగా రావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా మనము మినపొడలు ఎలా వేసుకోవాలో చూసేద్దాము. మామూలుగా అయితే గట్టిగా వస్తూ ఉంటాయి కదా, మెత్తగా రావడానికి ఏం చేయాలో చూసేద్దాము. ముందు రోజు పొద్దున అయితే ఇలా నానబెట్టుకోవాలన్నమాట మినపగుండ్లు, ఇడ్లీ రవ్వ. సాయంత్రం క్లీన్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. మనము మినపగుండ్లు అన్నం కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు అన్నం ప్లేస్లో అటుకులైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నం వేసుకొని చేసుకుంటే మెత్తగా వస్తాయన్నమాట ఇడ్లీలు. కొద్దిగా వాటర్ వేసి అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇప్పుడు మనము ఇడ్లీ రవ్వను ఇలా క్లీన్ చేసుకొని వాటర్తో ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు మనము మిక్సీకి వేసాం కదా, ఆ పిండి అయితే ఆ పేస్ట్ దీంట్లో వేసేసి బాగా కలుపుకుందాము. ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు, బయటే పెట్టాలన్నమాట. పొద్దున కల్లా బాగా అవుతుంది. మనం పొద్దున ఇడ్లీలు అయితే వేసుకోవచ్చు. ఇలా అంతా వేసేసి మనం చేత్తో కానీ లేదంటే ఒక గెరటితో కానీ అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా మెత్తగా కూడా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్ వేస్ట్ చేస్తే చాలా మెత్తగా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి కూడా. ఇప్పుడు మినపొడలకైతే మనము సపరేట్గా అయితే పేస్ట్ చేసుకుందాము. నేను చిన్న మిక్సీ గిన్నె తీసుకుంటున్నాను. మీరు కూడా చిన్న మిక్సీ బౌల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే పిండి అనేది సాగిపోతుంటుంది అన్నమాట, వడలు అనేది సరిగ్గా రాదు. కొద్దిగా లైట్గా అయితే వాటర్ వేసేసుకోవాలి. మరి వాటర్ వేయకుంటే అలా మిక్సీ ఎదగదు కదా, కాబట్టి వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. లైట్గా వేయాలి, మరి ఎక్కువ వేసినా కూడా వడలు అనేవి సరిగ్గా రావు. అలా మిక్సీకి కొట్టుకునేసి చూడండి గట్టిగా ఉంది కదా, ఇలా మిక్సీకి కొట్టుకునేసి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మార్నింగ్ తీసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కలుపుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడైతే ఇడ్లీ పిండి చూసారు కదా, మార్నింగ్ కల్లా ఇలా పులిసిపోయింది. ఇప్పుడైతే మీరు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ మందంగా ఉంటే, లేదంటే ఇలానే వేసేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కొందరు బేకింగ్ సోడా కూడా వేస్తూ ఉంటారు, నేనైతే వేయట్లేదన్నమాట. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రకి కొద్దిగా ఆయిల్ అయితే పట్టించుకొనేసి ఇలా అన్ని దాంట్లలో పెట్టేసుకుందాము ఇడ్లీ. ఇలా వేసేసుకొనేసి మన ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ అయితే తీసేసుకుందాము. మీరు తగినట్టుగా తీసుకోండి వాటరు. మళ్ళీ వాటర్ తక్కువైనా కూడా సరిగా ఉండదు, పచ్చిగా ఉంటుంది. అలాగే తక్కువైనా కూడా వాటరు కింద మాడిపోతుంది కదా, కాబట్టి కరెక్ట్గా అయితే వాటర్ తీసుకోవాలన్నమాట. ఇలా అన్ని వాటిల్లో అయితే వేసుకున్నాను. చూడండి నేను వాటర్ చూపిస్తున్నాను కదా, అన్నీ అయితే సరిపోయాయి. ఇప్పుడు అందులో పెట్టేసి మూత పెట్టేసి అయితే పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను అన్నమాట నేను. ఇది విజిల్ వస్తుందన్నమాట. ఆ విజిల్ వస్తే అయినట్టు ఇడ్లీ. మామూలుగా పెట్టుకున్నా కూడా మీరు కొద్దిసేపటికి తెలుస్తుందన్నమాట, 7-8 నిమిషాలకు అలా. ఇప్పుడైతే మనము మినపొడలు అయితే చేసుకుందాము. చూడండి గట్టిగా ఉంది కదా పిండి. ఇప్పుడైతే ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్ అవన్నీ వేసేసుకుందాము వడలు కూడా. కొద్దిగా ఇక్కడ మీరు సోడా పొడి అంటారు, సోడా పొడి అంటారు కదా, బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అప్పుడే కొంచెం పొంగుతుంది కదా, అందుకు వేసుకోవాలన్నమాట. ఇందులో ఖచ్చితంగా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 16 అలా మిరియాలు వేసేసుకోండి, ఒక 10-16 కానీ మీకు తగ్గట్టు. ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది ఇడ్లీ.
ఇప్పుడైతే తీసేసుకునేసి హాట్ డాగ్స్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఇడ్లీ బాగా వస్తే కింద అలా అతుక్కోదన్నమాట. సో చూడండి ఇలా వస్తుంది. సరిగ్గా కాకపోతే కింద అతుక్కొని అయితే వస్తుందన్నమాట ప్లేట్కి. ఇలా అన్ని ఇడ్లీలు అయితే వచ్చాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడైతే వడలు అయితే వేసేసుకుందాము, మినపొడలు. నేనైతే ఇలా కాఫీ గరిటె తీసుకొని కొద్దిగా ఆయిల్ పట్టించి అయితే దాని మీద పెట్టి అయితే వేస్తున్నాను. ఇక్కడైతే నేను కొద్దిగా పిండిని అయితే ఎక్కువ ట్యాప్ చేశాను. మీరు ఎక్కువ ట్యాప్ చేయొద్దండి. జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేశారు కదా, అలా కలుపుకొనేసి అయితే వేయండి. ఎందుకంటే ట్యాప్ చేయడం వలన అది కొంచెం పిండి అయితే వాటర్ లాగా వస్తుందన్నమాట. అందుకే నేను కాఫీ గరిటెతో యూజ్ చేశాను. నేను గట్టిగా ఉన్నా కూడా కాఫీ గరిటె మీద పెట్టి ఇలా వడలు అయితే వేసేసుకుంటాను అనమాట. చాలా బాగా ఈజీగా కూడా వస్తాయి. ఎవరైనా చేతుల మీద పడతాయి అనే వాళ్ళు కూడా ఇలా అయితే వేసేసుకోండి. అక్కడ ఆనియన్స్, మిరియాలు కొన్ని వేసాను, అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని వేసాను అనమాట. కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేయాలన్నమాట. సోడా పొడి అంటారు కదా, అది కూడా వేసేసి ఇలా అయితే కలుపుకొని అయితే వేసుకోవాలి. చూడండి ఎంత టేస్టీగా అయితే వచ్చాయో. చాలా సూపర్గా వచ్చాయి అన్నమాట. చాలా క్రంచీగా చాలా బాగా అయితే వచ్చాయి. వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దు అనమాట వడలు చేసే దానికి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. అప్పుడే వడలు అనేవి బాగా కాలుతాయి, పచ్చిగా లేకుండా బాగా కూడా వస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో బాగా నిదానంగా అయితే కాల్చుకోవాలన్నమాట. కొద్దిగా లేటే అవుతుంది మినపొడలు అవ్వడానికి. చూడండి ఇలా కాగాయి కదా, అప్పుడు ఆయిల్ అంతా కొంచెం అలా అంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది. తర్వాత అయితే తీసేసుకుందాము. ఇలా అయితే చేసుకోవాలన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.